ఏముండదు, అలా ఏముండదు. కాదు నేను చెప్తున్నా కాన్సెప్ట్. ఓకే, లైవ్ లోనే చెప్పాము తల్లిదండ్రుల సంబంధం. తర్వాత ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆమెకి ఫోన్ చేసి ఇలా పెళ్లి చేసుకుంటున్నాం మేము ఇలా పెళ్లి చేసుకున్నాము అని నెల రోజుల ముందే తెలుసు ఆమెకి. నా పక్కన ఉంటే కదా ఫోన్ మాట్లాడింది ఈమె. అండ్ అప్పుడు ఆ నెల రోజుల ముందు తెలిసినప్పుడు అప్పుడు రాకుండా ఇక్కడ అమ్మాయి ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేసింది. రాధాకి అఘోరికి పెళ్లి అయిందన్న విషయం నీకు తెలుసు, మీరిద్దరూ కలిసి అఘోరి కోసం కొట్టుకున్నారు అని కూడా ఆమె చెప్తోంది. ఇది నిజమేనా? నాకు తెలియదు, అసలు నాకు తెలియదు. ఇవన్నీ చాలా పెద్ద అబద్ధాలు. ఆడు కొద్దిగా మానేస్తే బాగుంటది. కొట్టుకోవడం ఆమె చూసిందా? నువ్వున్న రాధిక అనే అమ్మ కొట్టుకున్నారంట నా గురించి. అసలు పెళ్ళయింది ఇలాగా ఈ విషయం అని చెప్పి నాకు తెలియదు. నిన్న వచ్చి మీడియా ముందు చెప్పేంత వరకు. ఓకే, ఎందుకంటే నిన్న మీడియాలో ఆమె అంత గట్టిగా చెప్పింది, వర్షినికి తెలుసు నేను ఉన్నానని, నన్ను తను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అని కూడా చెప్తుంది. మరి తెలిస్తే నేను ఎందుకు వచ్చి స్వయంగా మీడియా ముందు చెప్తాను? స్వయంగా మీడియా ముందుకు వచ్చి అసలు ఆ విషయం నాకు తెలియదు. ఆమె నేను ఫేస్ టు ఫేస్ కలిసిందే లేదు, ఆమెతో మాట్లాడిందే లేదు. అంటే అప్పుడు ఎలా గొడవ పడతాం మేము? ఓకే, అండ్ వర్షిని ఈ రోజు మీ తల్లిదండ్రులు కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. మీకు జరిగింది పెళ్లే కాదు, అలా ఎలా పెళ్లి చేసుకుంటది అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? నా ఇష్టపూర్వకంగా మీరంటే వాళ్ళంటే సరిపోదు. మేము ఇష్టపడ్డాము, మేము ఇలాగే బతకాలనుకుంటున్నాము. నాకు అబ్బాయిని మీ వాయిస్ కట్ అవుతుంది వర్షిని. హలో, ఓకే ఓకే, హలో హలో, ఇప్పుడు మా పేరెంట్స్ ప్రొసీడ్ అవుతున్నారు. వినిపిస్తుంది వర్షిని, మాట్లాడండి. ఇప్పుడు నాకు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అఘోరిని ప్రేమించాను, మా మనసులు కలిసి నేను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. దానికి వాళ్ళు వద్దు అంటే నేను ఎలాగ అడ్డు చెప్పడానికి వాళ్ళకి ఏముంది అని చెప్తున్నాను. ఓకే, అండ్ వర్షిని ఈ రోజు అటు శ్రీనివాస్ అలియాస్ అఘోరి పైనే కాదు మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. విష్ణుకి మీకు సంబంధం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి? విష్ణుకి నాకు అన్న చెల్లి సంబంధం. ఇంకొకసారి ఆ మాట అనే వాళ్ళే నేను సహించను. అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే ఆ సంబంధం పెట్టేసుకుంటారా మీరు? ఓకే, అనే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదమ్మా, ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ ప్రశ్న, అడుగుతున్న వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు విష్ణు కూడా తిరగబడ్డానికి, నువ్వు కూడా తిరగబడ్డానికి రీజన్స్ ఇవే అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి క్లారిఫికేషన్ అడగడం జరిగింది. చూసే వాళ్ళకి ఈ క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళకి నేను ఆన్సర్ చెప్తున్నాను. మీకు కాదమ్మా, ఎవరైతే ఆ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తుంది, మీకు కాదు తల్లి. అదే 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 రైట్. అయితే మరి రాధకి సంబంధించి ఇంకెవరు కూడా ప్రొసీడ్ అవ్వకూడదు అని అంటారా? ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు, ఆ అమ్మాయి దగ్గర కూడా ఏం పెద్ద ప్రూఫ్స్ ఏంటంటే కేవలం ట్రాన్సాక్షన్స్, చాట్లు కూడా బయట పెడతానని చెప్తుంది. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు చేశారని చెప్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నా ఆడియో రికార్డింగ్ పెట్టింది కదా, మళ్ళీ ఆమె రికార్డింగ్ పెట్టమను, పెళ్లి ఫోటోలు వీడియో పెట్టమను. ఓకేనా? నా కాలభైరవ విగ్రహం వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు గుడి కట్టుకుంటా అన్నారు. అవన్నీ ఎవిడెన్స్ అన్ని మీ ఫోన్ లో ఉన్నాయని చెప్తుంది. నా ఫోన్ లో మీ ఫోన్ లో తీసారని చెప్తున్నారు. మీది ఐఫోన్, క్లారిటీగా వస్తుంది, నా ఫోన్ లో తీస్తాను అని చెప్పి ఆ పెళ్లి ఫోటోలు మీరే తీసారని చెప్తున్నారు. అస్సలు అబద్ధం. వాయిస్ అదంతా అబద్ధము. ఆమె ట్రాన్సాక్షన్ చేసినా కాదు, నేను ఇచ్చిన క్యాష్ 2,50,000 దాకా ఇచ్చాను, అవి కూడా చెప్పు. వాళ్ళ మామయ్య ఉన్న వాళ్ళు ఎవరో వస్తే అప్పుడే ఇచ్చాను నేను.
వాళ్ళ ముంగటనే 2 లక్షల చిల్లర ఇచ్చాను నేను. అంటే మీరు వాళ్ళ మామగారికి ఇచ్చారా? ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో వాళ్ళ మామగారికి లేదు, ఈమెకే ఇచ్చాను. ఈమెకే వాళ్ళ మామ ముంగట ఇచ్చాను. ఈమెకే ఆ రాధికకే వీళ్ళ మామ ముంగట ఇచ్చాను. హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. ఓకే, ఆ హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మామగారే ఉన్నారా? ఇంకెవరు కూడా చూడలేదా దర్దాపుల్లో ఉన్న వాళ్ళు? కానీ అమ్మా హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు ఏమమ్మా డబ్బులు ఇస్తున్నాను, లోకానికి చూపించుకొని ఇస్తామమ్మా తల్లి. వాళ్ళ మామ ఉన్నాడు, వాళ్ళ మామతో పాటు వాళ్ళ ఏమో అవుతాడు బంధు, ఆయన ఇద్దరు వచ్చారు. అది ఓకే, ఆమె ఇచ్చిన క్యాష్ ఆమెకే నేను అది వర్షిణి, ఎప్పుడైతే నేను క్యాష్ రూపంలో ఇచ్చాను గతంలో చెప్పడం జరిగింది, మీ పేరెంట్స్ ని పిలిపించుకుంటాను, మీ పేరెంట్స్ తో కలిసి ఉంటాను, శ్రీనివాస్ అలియాస్ అఘోరిని నేను మా ఇంటికి తీసుకెళ్తాను, అంగీకరిస్తారని చెప్తూ ఉన్నారు. ఇవాళ మీ నాన్నగారు అసలు ఎవరు అడుగు పెట్టేది, ఎవరు అల్లుడు, ఎవరికి అల్లుడు, వస్తే కాళ్ళు ఇరగకూడదా అని చెప్పి ఆయన చాలా సివియర్ గా రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతోంది. ఏమంటారు మరి దీనికి? ఓకే, వాళ్ళు ఒప్పుకోకపోతే మేమేం చేయలేము కదా. మేమైతే వాళ్ళు వస్తాను అంటే తీసుకోవడానికి రెడీ. మేము మమ్మల్ని తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఓకే, మేము రాకుండానే ఉంటాము. వాళ్ళకి ఇష్టం లేకపోతే మా బతికేదో మేము బతుకుతాం. ఇంకా వర్షిణి, నీకు మానసికంగా మైండ్ సరిగ్గా లేదని చెప్పి నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా ఇవాళ ప్రూఫ్స్ చూపిస్తూ ఉన్నారు. నిజమేనా? నీకు ట్రీట్మెంట్ జరిగిందా? మానస హాస్పిటల్కి నువ్వు వెళ్ళావా? వెళ్ళాను, కానీ నాకు ఎటువంటి ఏమంటారు ట్రీట్మెంట్ జరగలేదు, ఎలాంటి చెకప్స్ జరగలేదు. వెళ్ళాను అండ్ 2-3 క్వశ్చన్లు, నా పేరు ఏం చదువుతున్నా అని చెప్పి అడిగారు, మందులు రాసి నా చేతిలో పెట్టారు. అది ఒక చెకప్.